హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ బాయ్. సో డార్లింగ్స్, ఈరోజు అయితే మేము వచ్చేసి ఇక్కడ నేనైతే హైదరాబాద్ నుంచి ఏలూరు అయితే వెళ్తున్నాం అక్క వాళ్ళ ఇంటికి. సో అదైతే వీడియో అయితే మనమైతే కవర్ చేస్తున్నాం. సో మీరైతే ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఫన్నీగా ఉంటుంది వీడియో కొంచెం. ఇదైతే మా చిన్న తల్లి, మా బంగారు తల్లి. హాయ్ చెప్పు. హాయ్. Thank you, sir. Thank you. Thank you. Cinema, ijudu. Cinema. Ring. Hi, Jep. Thank you, Chichi. Akka chudu. Inga ikkada. గట్టిగా పిలవాలి. ఇంట్లో గట్టిగా పెట్టుకో కదా ఆ షూ అని. ఉమ్మ పెట్టు. ఉమ్మ ఇక్కడ మళ్ళీ హలో గైస్, హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డార్లింగ్స్, ఇప్పుడైతే మేము చూస్తున్నారు కదా, ఇప్పుడు మేము వచ్చేసి అయితే MGPS బస్ స్టాండ్లో ఉన్నాం. సో ఇక్కడ నుంచి మేము వచ్చేసి అయితే విజయవాడ వెళ్తాం. అక్కడి నుంచి నెక్స్ట్ వచ్చేసి మా బావ వస్తాడు, అక్కడ నుంచి పిక్ చేసుకుంటాడు కార్లో. అక్కడి నుంచి ఏలూరు అయితే వెళ్తాం మా అక్క వాళ్ళ ఇంటికి. సో మీరైతే చూడొచ్చు, ఇది వచ్చేసి అయితే JBS బస్ స్టాండ్. నేను చూపిస్తాను మీకు. మేము వచ్చేసి అయితే బస్సు అయితే JBSలో అయితే ఎక్కినాము, JBS బస్ స్టాండ్లో. ఇప్పుడు వచ్చేసి మనం అయితే MGPSలో అయితే ఉన్నాము. నా వెనకాల కనిపిస్తుంది కదా, అదే మన బస్. ఇదే మన బస్సు వచ్చేసి అయితే ఇది నా వెనకాల కనిపించేది మన బస్. సో కలిసి ఇవ్వండి, మన వెనకాల కనిపించేది అయితే మన బస్సు, విజయవాడ అయితే బస్సు ఇది వచ్చేసి. సో మేమైతే ఇదే బస్సులో ఉన్నాం ఇప్పుడు. సో ఇక్కడ నుంచి మేమైతే విజయవాడ వెళ్తాము. దాని తర్వాత మా బావ వచ్చి పిక్ చేసుకుంటాడు. అక్కడి నుంచి మళ్ళీ ఏలూరు వెళ్తాం. సో మేమైతే విజయవాడకు వచ్చేసి అయితే 2:30 వరకు రీచ్ అవుతాం అన్నారు డ్రైవర్ అంకుల్. అయితే చూద్దాం ఎంత అవుతుంది ఏంటి అనేది అయితే నేను మీకు చూపిస్తా టైంతో పాటు. సో లెట్స్ గో. చూడొచ్చు, ఇదే మన బస్సు. సో బోర్డు కూడా చూపిస్తాం మీకు. 40477 బస్ నెంబర్ వచ్చేసరికి విజయవాడ కనిపిస్తుంది కదా. సో డార్లింగ్స్, ఇప్పుడు వచ్చేసి అయితే బస్సు వచ్చేసి ఇక్కడ డాబా దగ్గర అయితే ఆగింది, రామోజీ ఫిలిం సిటీ దాటి షామీర్పేట దగ్గర అయితే. సో దీని తర్వాత మనం వచ్చేసి అయితే ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడ నుంచి నాన్ స్టాప్ మనకైతే విజయవాడ అయితే తీసుకెళ్తారు. సో మా చిన్నమ్మని అయితే ఇక్కడ కొన్ని గేమ్స్ లాగా ఉన్నాయి, అంటే జారుబండ, ఉయ్యాల లాంటివి. సో దాంట్లో పెట్టి ఆడిపిద్దాం, ఆ వీడియో కూడా తీద్దాం. సో తెలుసు. హాయ్ చెప్పు. హాయ్. ఇక ఇచ్చుడు ఇటు సినిమా. ఇటు సినిమా సింతలి. ఇచ్చుడు మళ్ళీ హాయ్ చెప్పు. ఇక ఇచ్చుడు ఇక్కడ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఇగో ఇటు చిన్నమ్మా. అయిపోయింది, ఒక్క నిమిషం మళ్ళీ ఒకసారి. ఇటు వచ్చినమ్మా.
అమ్మ వెనక్కి జరిగి జార్పి దా ఇగో ఇటు చూడు అయ్యి సో గైస్ సో డార్లింగ్స్ ఇప్పుడైతే మా బస్సు వచ్చేసి అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో డాబా దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ వచ్చేసి వెళ్ళిపోతూనే ఉంటుంది. సో లెట్స్ గో డార్లింగ్స్. ఫైనల్లీ మనం వచ్చేసి అయితే ఏలూరుకి అయితే వచ్చినాము. సో ఇగో ఇక్కడ మా అక్క వాళ్ళ ఇంటికి ముందు అయితే ఉన్నా నేను. సో రాత్రి విజయవాడలో అయితే వీడియో తీయడానికి అయితే అవ్వలేదు డార్లింగ్స్, ఎందుకంటే విజయవాడ వచ్చేసరికి దగ్గర 4 అయింది. సో 4 o'clockకి అయితే మంచి నిద్ర మత్తులు ఉండే, అది కాక మా చిన్నమ్మ కూడా ఏడుస్తూ ఉండే, అందుకే ఇక వీడియో తీయడానికి అయితే కుదరలే. అందుకే ఇప్పుడు మార్నింగ్ తీస్తున్నా. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి అయితే 7 అవుతుంది డార్లింగ్స్. అయితే మా కాల్ ఇంటికి ఇప్పుడే రీచ్ అయ్యి ఫ్రెష్ అయ్యేసి అయితే వీడియో అయితే చేస్తున్నాను నేను. సో మరికొన్ని మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ డార్లింగ్స్. సైనింగ్ ఆఫ్ హైదరాబాదీ బాయ్. చిన్నమ్మది చిన్నమ్మ బాచ్ ఇక చూడు ఇటు 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 చూడు ఇటు చూడాలి ఇటు ఇగో ఇటు. సో డార్లింగ్స్ ఏలూరులో అయితే ఫుల్ వర్షం. సో చూస్తారా మీరు కూడా వర్షం. లెట్స్ సీ. హలో డార్లింగ్స్. సో డార్లింగ్స్ మనం వచ్చిన రోజు అయితే మొత్తం ఏలూరులో అయితే పెద్ద వర్షం పడుతుంది, తుఫాన్ పట్టిందంట. సో వర్షం విజువల్స్ కూడా మీకు అయితే చూపిస్తాను నేను ఈ వీడియోలో. సో లెట్స్ సీ. చూడొచ్చు వర్షం అయితే పడుతుంది ఏలూరులో. మనం వచ్చిన రోజు మంచి పెద్ద తుఫాన్ అయితే పడుతుంది, దాంట్లో మేమైతే మంచిగా తడుస్తున్నాము. సో లెట్స్ సీ. ఇప్పుడు ఈ చుట్టూరా మొత్తం కూడా మామిడికాయలు అయితే పడతాయి. సో దానికోసం నేను అయితే వెయిట్ చేస్తున్నాను మామిడికాయలు తీసుకున్నామని. సో ఎన్ని మామిడికాయలు పడతాయి అది కూడా మనం అయితే వీడియోలో చూద్దాము. ఓకే, మామిడికాయలు కనిపిస్తున్నాయి ఇవ్వండి. అవండి ఒక పండుకాయ అయితే కనిపిస్తుంది. సో ఇంకొంచెంసేపు ఆ కాయ కూడా రాలుతుంది. పండుకున్న మామిడికాయలు అయితే కనిపిస్తున్నాయి కదా, వాటిలో అయితే ఎన్ని పడతాయి మేమైతే ఇప్పుడు చూద్దాము. అవన్నీ కూడా మేమైతే తీసుకొని తిన్నాం. ఎట్లుంటుంది టేస్ట్ అనేది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇందాకే తిన్నా నేను కొన్ని మామిడికాయలు పడినవి. సో లెట్స్ సీ. సో డార్లింగ్స్ వర్షంలో మా క్యారేజ్ అయితే బయటికి వెళ్ళాము. ఎట్లా ఏలూరులో మొత్తం తిరిగేసి వద్దాము. అసలు ఏలూరు ఏమేమి ఉంది ఏంటి అనేది మొత్తం కూడా మనం మీద ఎక్స్ప్లోర్ చేద్దాం. సో డార్లింగ్స్ ఈరోజు అయితే మనం వచ్చేసి అయితే ఏలూరులో బయటకు అయితే వెళ్తాం, ఫుడ్ స్ట్రీట్స్ని అట్లా బయట ఎక్స్ప్లోర్ చేయడానికి. సో లెట్స్ గో. కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాద్. సో డార్లింగ్స్ నేనైతే ఆల్రెడీ నిన్న బయలుదేరి ఇవాళ మార్నింగ్ అయితే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినది ఏలూరులో. సో మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇప్పుడైతే నేను బయటకు తీసుకెళ్ళమని కూడా చేస్తే మా అక్క ఇంకా మా బావ అయితే బయటకైతే తీసుకోవద్దు. సో అది ఎక్కడికి అనేది వీడియోలో అయితే మీరు వీడియోలో అయితే మీకు చూపిస్తా. నాకు తెలిసినంతవరకు అయితే ఫుడ్ స్ట్రీట్స్ అండ్ ఏలూరు మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాం. నేను, మా మమ్మీ, మా అక్క అండ్ మా బావ, అట్లే మా పాప కూడా, మా అక్క వాళ్ళ పాప కూడా. సో ఏముంటాయి ఇక్కడ ఏంటి అనేటివి మొత్తం కూడా నేనైతే మీకు వీడియోలో చూపిస్తాను. సో లెట్స్ గో. సో అందరూ కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడాలి, చాలా ఫన్నీగా ఉంటుంది. ఎందుకు అంటే మా పాపతో కానీ లేదా మా అక్కతో కానీ అయితే కొంచెం కామెడీ చేద్దాం అనుకుంటున్నాను వీడియోలో.
సో లెట్స్ ఏమవుతుంది ఏంటి అనేది నాకు కూడా తెలియదు ఈ వీడియోలో. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఓకే లెట్స్. చిన్నమ్మా హాయ్ హాయ్. స్ట్రీట్ కోట్ ఉంది, రెస్టారెంట్ తింటారా ఎక్కడికి వెళ్దాం? ముందు ఆర్ఆర్పేట వెళ్తే అటు సైడ్కి సో గైస్ ఇక్కడైతే స్వీట్ షాప్కి అయితే వచ్చినాం. సో చూద్దాం ఇక్కడ ఏం తీసుకుంటాం అనేది. జిలేబీ అయితే తీసుకున్నాం. సో నేను ఏం తీసుకుంటున్నాం అనేది కూడా చూద్దాం. అయితే చూస్తుంటాను. చూడాలి ఇక్కడ మా వచ్చేసి అయితే చూడాలి ఇక్కడ మా వచ్చేసి అయితే జిలేబీ ఇంకా సమోసా అయితే అది ఇచ్చేసి అది కూడా సరిపోతుంది. ఏది? రెడ్ కలర్, బ్లూ కలర్, బ్లాక్ కలర్ అంత రాలేదు, మొత్తం బూజు పట్టేసింది.